హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ డ్రగ్స్ మూటాల పంజా మాత్రం ఆగట్లేదు. గంజాయి, నల్లమందు, ఎండిఎంఏ, కొకైన్, హెరాయిన్, మాదక ద్రవ్యం విక్రయాలు ఆగటం లేదు. ఇవన్నీ నగరంలో చాప కింద నీరులా ఎలా ప్రవహిస్తున్నాయి? కొరియర్ సర్వీసులు, బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా ఎన్నో మార్గాల ద్వారా ఈ డ్రగ్స్ నగరంలోకి చేరుతుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యాలయాలు, పబ్బులు, టీ స్టాల్స్, 5 స్టార్ హోటల్స్ ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాల విజృంభణతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు పోలీసులు దాడులు నిర్వహిస్తోంటే మరోవైపు చాప కింద నీరులా గంజాయి, నల్లమందు, ఎండిఎంఏ, కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు నగరంలోకి విస్తరిస్తున్నాయి. కొరియర్ సర్వీసుల్లో బస్సు రవాణా మార్గాల ద్వారా విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నాయి. పోలీస్ యంత్రాంగం మూకుమ్మడిగా దాడులు ముమ్మరం చేసినా అంతర్రాష్ట్ర ముఠాల ఆగడాలు ఆగడం లేదు. విద్యాలయాలు, టీ స్టాల్ నుంచి 5 స్టార్ హోటళ్ల వరకు, పబ్బులు, క్లబ్బుల నుంచి బార్ అండ్ రెస్టారెంట్ల వరకు, చివరకు టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలు సైతం మాదక ద్రవ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయంటే సిటీలో డ్రగ్స్ మహమ్మారి ఎంతలా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కొరియర్ పార్సిళ్లు, బస్సు లోడ్లు, షేడ్ క్యాబ్స్ ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాల దిగుమతికి ఇవే ప్రధాన మార్గాలుగా మారాయి. పోలీసుల ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థను పెంచుతున్నప్పటికీ ముఠాలు కొత్త పద్ధతుల్లో నగరాన్ని వలలో వేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువతే లక్ష్యం కావడం మరింత ప్రమాదకరం. పబ్ కల్చర్, ప్రైవేటు పార్టీల విస్తరణతో డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా ఇప్పుడు టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపుల దగ్గర కూడా డ్రగ్స్ పట్టుబడడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి 2022లో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్న్యూ అనే ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన హెచ్న్యూ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల ఆట కట్టించారు. ఇప్పటికే నైజీరియన్ ఘరానా స్మగ్లర్లను కటకటాల్లోకి నెట్టింది. ప్రస్తుతం 2 టీంలకే పరిమితమైన హెచ్న్యూ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. హెచ్న్యూ విభాగానికి అవసరమైన సిబ్బందితో పాటు మౌలిక వసతులు, నిధుల కేటాయింపు చేసి డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపేలా నార్కోటిక్ బ్యూరో ఈగల్ విభాగానికి ధీటుగా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే న్యూ ఇయర్ సమీపిస్తోన్న నేపథ్యంలో డ్రగ్స్ ముఠాలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర, లోకల్ డ్రగ్స్ స్మగ్లర్లను ఆట కట్టించడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఇప్పటి వరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగానికి చిక్కిన స్మగ్లర్స్, వారి కాంటాక్టుల్లో ఉన్న డ్రగ్స్ వినియోగదారుల జాబితాను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆ డేటాబేస్ ఆధారంగా డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారుల భరతం పట్టనున్నారు. ఇటీవల గోవా, బెంగళూరు, ముంబై ముఠాలకు చెందిన ఘరానా స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పట్టుబడ్డ స్మగ్లర్లకు అంతర్రాష్ట్ర ముఠాలతో ఉన్న లింకులను గుర్తిస్తున్నారు. వారిలో ఇప్పటికీ 23 మంది నైజీరియన్ స్మగ్లర్స్ ను పోలీసులు మన దేశం నుంచి వారి దేశానికి డిపోర్టేషన్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పై ఒకవైపు యుద్ధం చేస్తూనే మరోవైపు ముఠా మార్గాలను నిర్మూలించేందుకు పోలీసులు మరింత కృషి చేయాలి. ఇకపై కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ కమిటీల సహకారంతో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు కనిపించినా, సరఫరా జరిగినట్లు తేలినా బాధ్యులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు, పోలీసులు, ప్రజలు అందరూ ఒకే తీరుగా పోరాడితేనే ఈ నగరాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితం చేసే రోజు దగ్గరవుతుందని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేలా ఈగల్ టీంను మరింత పటిష్టం చేయాలని ప్రజలు, నిపుణులు కోరుతున్నారు.